మై గాడ్, నమ్మలేకపోతున్నా. ఈ రాయి పైన ఒక మిస్టరీ నెయ్యి ఉందన్నమాట. దాంట్లో ప్రతి సంవత్సరం జనాలు వెళ్ళి దాంట్లో కాయిన్స్, రూపాయి కాయిన్స్ వేస్తున్నాం అనమాట. మనం మ్యాగ్నెట్ తీసుకెళ్ళి దాంట్లో నుంచి ఎంత రికవర్ చేయగలమో చూద్దాం. సో ఫైనల్ నేనైతే స్టార్ట్ అయిపోయాను భయ్య. నాకు కూడా ఎంతో ఎగ్జైటింగ్ ఉంది ఆ మిస్టరీ నెయ్యి గురించి. సగం దారికి వచ్చానో లేదో నేను చాలా అంటే చాలా అలసిపోయాను భయ్య. సో మీరు కింద పొలాలు కూడా గమనిస్తే కనుక చాలా చిన్నగా కనబడుతున్నాయి కదా. దీనికి ఓ సంబరాలు పడిపోకుండా భయ్య, పైన చూస్తే కనుక చీమల్లా కనబడతాయి పొలాలు. గైస్ మీకు అర్థమవుతుందా ఈ రాయి ఎక్కుతున్నప్పుడు ఎంత డేంజరస్గా ఉంటుందంటే? ఆల్రెడీ తెగిపోయిన చెప్పులు, ఈ వాటర్ బాటిల్స్ దారిలో కనబడుతూ ఉంటాయి. సో మనం ఎంత కేర్ఫుల్గా ఎక్కితే అంత మంచిది మనకి. గైస్ ఇప్పుడు చాలా అంటే చాలా దాహం వేస్తుంది అనమాట. నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పాను కదా, జీరో ఎక్విప్మెంట్స్ వచ్చా. వాటర్ బాటిల్ లేదు, ఏ బ్యాగు లేదు, ఒక టవల్ కూడా లేదు. చాలా దాహం వేస్తుంది. అయినా పర్లేదు, కంటెంట్ కోసం ఏదైనా చేసేయాల్సిందే. ఇంక నా వల్ల కాదు, చాలా దాహం వేస్తుంది భయ్య. నాకైతే అక్కడ నా బాడీ పనిచేయడం ఆగిపోద్దో ఏటో అనిపించింది. ఎందుకంటే నేను అసలు ఒక వాటర్ పట్టుకోలేదు, టవాలు పట్టుకోలేదు, ఏ తొక్కతోడు ఏటి పట్టుకోలేదు. ఎండ్ చూస్తేనేమో మామూలుగా లేదు. నేను ఇప్పుడు ఆల్మోస్ట్ 50% పైన ఎక్కిన. ఇప్పటికే స్టెప్స్ కౌంట్ ఎంత అయిందో తెలుసా? ఆల్మోస్ట్ 3000 అనుకోండి. ఇంకా చాలా అంటే చాలా పైన ఉంది. అర్థమవుతుందా మీకు? ఓ మై గాడ్, ఇక్కడ ప్లేస్ చాలా అంటే చాలా బాగుంది భయ్యా. అంత పొలాలు, ఆల్మోస్ట్ మనం 90% ఎక్కేసినాం. ఇటువైపు దారి ఉంది, ఆల్మోస్ట్ 10% మాత్రమే ఉంది. ఎక్కేసినాం, ఓకేనా? సో లెట్స్ బిగిన్. ఆల్మోస్ట్ 90% పైన ఎక్కేసినాం భయ్య. ఇది ఎండప్పుడు ఎవడైనా ఎక్కుతాడా? అలాంటి వాడు పిచ్చోడు తప్ప. నేను అలాగ వెళ్తూ దారిలో ఒక చిన్న నుయ్యి అయితే కనబడింది నాకు సగంలోనే. ఆ నుయ్యి అయితే కాదు, సీక్రెట్ నుయ్యి అయితే కాదు. దీంట్లో కప్పలు తప్ప ఇంకేటి లేవు. ఎక్కువ నోతు కూడా ఉండదు. మా అయితే 1 feet 2 feet ఉంటాయి అంతే. ఇంకా గైస్ 90% కాదు, 50% కాదు, పైనకి వచ్చేస్తాం. పైన ఇదే సీతకొండ పైన బండరాయ. సూర్యుడు నా తల పైన ఉన్నాడు కాబట్టి నా మొహం కూడా సరిగ్గా కనిపించలేదు. అసలు లొకేషన్ కూడా సరిగ్గా కనిపిస్తలా. సో ఆ మిస్టరీ నొయ్యి ఎక్కడుందో తెలుసా? చూపెడతాను, ఆగండి. అక్కడికి వెళ్తున్నాం. ఇప్పుడు చిన్న వాటర్ ఉంది తెలుసా? వర్షం పడితే అక్కడ అలా ఉండిపోతాయి అంతే. ఇదిగో భయ్య ఆ నొయ్యి అన్నాను కదా, రాయి పైన నొయ్యి ఉందన్నాను కదా, అదే ఆ నొయ్య. సో నాకు అర్థం కాకపోయింది ఏంటంటే, ఆ కర్ర ఎదురు కర్ర ఎవరు తెచ్చారు భయ్య ఇంత పైన? సో ఏదైతే ఏముంది, ఆ కర్ర సాయంతో ఈ నొయ్యి అనేది ఎంత నూతుకుంది చూద్దాం. ఫస్ట్ మనం ఆ కర్ర దగ్గరికి వెళ్దాం. చూడ్డానికే భయం వేస్తుంది భయ్య, జారి పడిపోతానేమో. ఓ చాలా పొడుగ్గా ఉంది ఇది. నా హైట్ కంటే డబల్, ఒక మినిమం ఒక 12 అడుగులు ఉండొచ్చు ఈ కర్ర. సో చూద్దామా ఇప్పుడు? ఇటువైపు నుండి వెళ్ళాలి, వాళ్ళు అక్కడికి వెళ్దాం. ఓకే, మనం కరెక్ట్ అయిన స్పాట్కి వచ్చాము. ఇక్కడ నుండి ఎందుకు వదులుదాం కర్ర. ఇంక కిందకి వెళ్తుంది కర్ర. ఇంత నూతుంది కదా బాబు. సో ఇంతే నూతుంది భయ్య. బయటకు వస్తుంది. ఇంకా నూతుకుందా? నూత అయితే ఇక్కడ వరకు ఉంది. అంటే నా హైట్, నేను ఆల్మోస్ట్ 5'7" ఉన్నాను. దాన్ని బట్టి మీరు చూసుకోండి, ఓకేనా? కర్ర అయితే మనకు అవసరం లేదు కాబట్టి పడేద్దాం. గైస్ నేనైతే మ్యాగ్నెట్ తెచ్చుకున్నాను అనమాట. సో చూద్దాం దీంట్లో ఏమైనా దొరుకుతాయా లేదా అనేసి. ఈ కర్ర ఉందంటే ఖచ్చితంగా వీరు తీసుకున్నారు అనమాట. అర్థమవుతుందా మీకు అసలు? సో చూద్దాం.
దిగరా 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 దిగరా. తీద్దాం 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 తీద్దాం. పదరా దొరికిందా? ఓ మై గాడ్, నిజంగానే డబ్బులు దొరికింది గాయ్స్. చూస్తున్నారా? ఓ మై గాడ్, నమ్మలేకపోతున్నా. సో గైస్ నిజం ఏంటంటే ఆ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో నేను ఇంటి నుండి తెచ్చుకున్నది, అక్కడ నుంచి రూపాయి దొరకలేదు మనకి. సో నేను ఆ దూరంలో విసిరేసాను. గుడికలు కూడా వస్తున్నాయి కదా, మెల్లగా లాక్కుంటూ వద్దామా. జనాలందరినీ ఫూల్ చేస్తున్నారు భయ్య. వాళ్ళందరూ మొక్కబడి కోసం కోరికలతో మొక్కుతుంటే ఇక్కడ ఉన్నారు చూడండి, వాళ్ళంతా స్కామ్ చేసి డబ్బులన్నీ తీస్తుండ్రు. ఇప్పుడు తీద్దాం మనం తాడు. రూపాయి కూడా ఉండదు నాకు తెలుసు. అదిగా నథింగ్ హియర్. లేకపోతే సంవత్సరాల పాటు కొన్ని జనాలు కొన్ని వందల మంది వచ్చి ఇక్కడ రూపాయి 2 రూపాయలు ఇసురుతున్నారు. ఎన్ని జనాలు వస్తున్నారు మీకు తెలిసిందే కదా. కాకపోతే ఒక్క రూపాయి కూడా లేదు దీంట్లో. అంటే దాని అర్థం ఏంటి? వీళ్ళు తీస్తున్నారు కదా అదనమాట. ట్రూత్ ఏంటంటే దీంట్లో వేస్తే ప్రతి రూపాయి దీంట్లో ఉండట్లేదు, మొత్తం అన్ని తీస్తుండ్రు. సో గైస్ మనకు అదంతా అనవసరం, ఎందుకంటే మనం జస్ట్ ఎక్స్పెరిమెంట్ కోసం మాత్రమే వచ్చినాం. సో వీడియోని నచ్చితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకో ఇలాంటి క్రేజీ వీడియోతో కలుద్దాం. బై బాయ్.